Hi viewers, good evening. Welcome back to my channel TH Creations. DSC content, 9th class, Social Studies, History, 4th Unit, 4.1, Part 1, అటవీ నిర్మూలన ఎందుకు లోని కొన్ని అంశాలను చూద్దాం. ఏ కాలముగా పిలువబడే 1700 నుంచి 1895 మధ్యకాలంలో 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల అడవులు విస్తరించాయి. ఆధునీకరణ, పట్టణీకరణ, పారిశ్రామీకరణ పైవన్నీ. ప్రపంచంలో మొత్తం భూభాగంలో ఎంత శాతము భూమి పరిశ్రమలకు, వ్యవసాయములకు, పశువుల మేతకు, వంట చెరుకుకు ఉపయోగించబడింది? 8.5, 9.5, 7.5, 6.5. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు 8వ వంతు వ్యవసాయం కింద ఉంది. 3, 5, 4, 6 ఉత్తర అమెరికా మైదానాలలో నివసించిన ఏ తెగ వంటి స్థానిక అమెరికాను వైవిధ్యము కల ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నారు. లబాడీ, లకోటా, ఇంకాస్ పైవేవి కావు. ఏ ఖండములో శ్వేత జాతీయులు అడుగు పెట్టినప్పుడు ఆ ఖండము ఖాళీగా ఉందని లేదా టెర్రా నల్లియస్ అని పేర్కొన్నారు? ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా. ఆస్ట్రేలియాలోని నాంగ్రింజేరి ప్రజలు తమ భూములను వారి మొదటి మానవుడైన ఎవరి గుర్తుగా ఏర్పాటు చేశారు? హోమోసెఫియన్స్, ప్రోటోలాయిడ్స్, మాంగోలాయిడ్స్, నాగ్రింజేరి అడవులకు ఉత్పాదకత లేదని ఏ శతాబ్ది ప్రారంభంలో వలస పాలకులు భావించారు? 17, 18, 19, 16. 1880, 1920 మధ్యకాలంలో సాగు భూమి విస్తీర్ణము ఎన్ని మిలియన్ హెక్టార్లు పెరిగింది? 6.8, 6.7, 6.6, 6.5. 1897
మే ఏ ప్రాంతంలో సింగభూమ్ అడవులలో సాల్ దుంగలను స్లీపర్గా మార్చారు? మాల్వా పీఠభూమి ప్రాంతంలో, కుద్రేముఖ్ ప్రాంతంలో, చోటా నాగపూర్ ప్రాంతంలో, పైవన్నీ 1896లో రిచర్డ్ హార్డింగ్ ఏ రచయిత మధ్య అమెరికాలో హోండరస్ గురించి రాశాడు? అభివృద్ధి చెందకుండా పడి ఉన్న భూమి, దాని విలువ గుర్తించలేని అసలు యజమాని వద్దనే ఉంచాలా? మధ్య అమెరికాలోని వారు అందమైన ఇంటిలో ఉండే అనాగరికల ముఠా లాంటి వారు. వీరి దీనికున్న అవకాశాలు కానీ ఉపయోగాలు కానీ తెలియవు. ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, అమెరికన్. 19వ శతాబ్దము ప్రారంభంలో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఏ సంవత్సరము నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలు పంపించారు? 1820, 1821, 1822, 1825. మొదటగా బ్రిటిష్ వారు ఎటువంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు? జనపనార, గోధుమ, పత్తి, తేయాకు, చక్కెర, పత్తి, జనపనార, చక్కెర, గోధుమ, కాఫీ, తేయాకు, చక్కెర. 3 ఏళ్ల తరువాత అమెరికన్ దేశపు యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ స్థాపించబడింది. ఇది భారీ స్థాయిలో ఎక్కడ అరటిని పండించింది? పశ్చిమ అమెరికా, తూర్పు అమెరికా, ఆగ్నేయ అమెరికా, మధ్య అమెరికా. అమెరికన్ దేశపు యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఆ దేశాలపై పట్టు సాధించింది. అందుకే ఆ దేశాలను ఏమని పిలిచేవారు? ఆరెంజ్ రిపబ్లిక్స్, యాపిల్ రిపబ్లిక్స్, బనానా రిపబ్లిక్స్, జాక్ ఫ్రూట్ రిపబ్లిక్స్. ఎప్పటి నుండి జరిగిన రైల్వేల విస్తరణ కొత్త గిరాకీని సృష్టించింది? 1820, 1850, 1830, 1840. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరం అయ్యాయి? 1760 నుంచి 2000, 1780 నుంచి 2000, 1780 నుంచి 2500, 1760 నుంచి 2500. ఏ సంవత్సరం నుండి రైల్వే నెట్వర్క్ వేగముగా విస్తరించింది? 1870, 1860, 1880, 1850. 1890 నాటికి దాదాపు ఎన్ని వేల కిలోమీటర్లు మేర ట్రాక్స్ ఏర్పాటు చేశారు? 23,500, 25,500, 20,500,
25,600. ఏ సంవత్సరంలో ట్రాక్ పొడవు 7,65,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది? 1946, 1947, 1945, 1948. 1850 నాటికి ఏ ఒక్క ప్రెసిడెన్సీలోనూ సంవత్సరానికి 35,000 చెట్లను స్లేపర్ల కొరకు కొట్టేశారు. బెంగాల్, బాంబే, మద్రాస్ పైవేవి కావు. ఏ నదిలో తేలుతూ వెళ్తున్న వెదురు బొంగుల కట్టలు చిట్టగాంగ్ పర్వత ప్రాంతాల్లో కనిపించాయి. కాసాలాంగ్, మేఘనా, జమున, పద్మ. ఎక్కడ కలప యార్డ్లో ఏనుగులు చతురస్రాకారపు కలప దుంగలను పేర్చడం జరిగింది? బ్యాంకాక్, రంగూన్, థింపూ, కాఠ్మండు. ముల్తాన్, సుకూర్ మధ్య 300 మైళ్ళ పొడవు గల కొత్త ఏ లోయ రైల్వే లైన్ను నిర్మించదలిచారు? సింధు లోయ, గంగా, యమున, బ్రహ్మపుత్ర. స్లేపర్లు ప్రధానముగా ఏ అడవుల నుండి రావాలి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సింధ్, తలకోన. ఇంధనము సింధ్ ఏ రాష్ట్రంలో టామరిస్క్, జాంద్ అడవుల నుండి రావాలి? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్. ఉత్తర రాష్ట్ర రైల్వే అనే మరో రైల్వే లైను లాహోర్ నుండి ముల్తాన్ వరకు వేశారు. లాహోర్ నుండి పెషావర్, లాహోర్ నుండి ముల్తాన్, ముల్తాన్ నుండి పంజాబ్, పెషావర్ నుండి పంజాబ్. ఒక మైలు రైల్వే ట్రాక్ ఎన్ని స్లీపర్లు అవసరము? 1780 నుండి 2000, 1760 నుండి 2000, 1760 నుండి 3000, 1750 నుండి 3000. యూరప్ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల గిరాకీని తట్టుకోవడానికి తేయాకు, కాఫీ, రబ్బరు తోటల పెంపకము కోసం అతిపెద్ద సహజ అడవులను నరికివేశారు. తేయాకు, కాఫీ, బనానా. తేయాకు, పొగాకు, కాఫీ. తేయాకు, కాఫీ, రబ్బరు తోటల పెంపకము. తేయాకు, పొగాకు, రబ్బరు.
అడవులను తొలగించి ఏ తోటలను పెంచారు? తేయాకు, చెరుకు. తేయాకు, పొగాకు. తేయాకు, సాల్. తేయాకు, కాఫీ తోటలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. వీటికి సంబంధించిన బిట్కి సంబంధించినటువంటి కీ ఇవ్వబడింది. ఇది టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మీరు నిశ్చితంగా పరిశీలించి ఆన్సర్లు చెక్ చేసుకోవాలి. ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే దాన్ని మీరు రీచెక్ చేసి ఆన్సర్ని పెట్టగలని గమనింప కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు పంపించబడతాయి. థ్యాంక్ యూ.